వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్, 3 టాయిలెట్ బాత్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్, 2 అటాచ్ టాయిలెట్ బాత్తో ఒక కామన్ టాయిలెట్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ చర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 30 feet రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. టోటల్ 1250 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ G+1 పర్మిషన్తో ఉంది. కాబట్టి ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలోనే ఇస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను. 65 lakhs నుంచి 1,50 lakhs వరకు రాంపల్లిలో ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో మీరు G+1 కోసం చూస్తున్నా, డూప్లెక్స్ కోసం చూస్తున్నా, కన్సల్ట్ చేయండి. సింప్లెక్స్ కోసం అయితే మరి పర్టికులర్గా నన్ను కన్సల్ట్ చేసిన తర్వాత మీరు ఇక డిలే చేయకుండా మన ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మంచి కలర్స్ కాంబినేషన్స్తో, చాలా మంచి డిజైన్స్తో అయితే వచ్చింది. మొత్తం మీకు ఈ విధంగా హెడ్ రూమ్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పెయింట్ ఏదైతే ఉందో టెక్స్చర్డ్ ఫినిష్ అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది. నేను మీకు దగ్గరగా చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఈ విధంగా చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది. ఇలా చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. మీరు దగ్గరగా చూడొచ్చు. అదేవిధంగా లైట్స్ కూడా చాలా బాగా కనిపించి మంచిగా వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఇప్పుడు నేను మీకు దూరం నుంచి కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను, మీరు చూడొచ్చు. మీకు ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చాలా మంచి లుక్స్తో చాలా మంచిగా ఉంది. మీకు ఆరెంజ్, వైట్, గ్రే, ఇంకా లైక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలా మంచిగా ఉంది. మీరు గేట్ బీమ్ కూడా గమనించవచ్చు. గేట్ బీమ్ కూడా మనకి ఈ విధంగా చాలా బాగా 2 కలర్ గ్రానైట్స్ తోటి మంచిగా చేశారండి. ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా చాలా మంచిగా ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందుగా మీరు గమనిస్తే చెట్లు పెట్టుకోవడానికి కాస్త స్పేస్ కూడా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఏ ఎస్యూవీ అయినా, ఏ సెడాన్ అయినా మనం పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే వచ్చింది. హ్యాచ్ బ్యాక్ అయితే ఎటువంటి ఇష్యూ లేకుండా మంచిగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రోడ్ కూడా, మనకి ర్యాంప్ కూడా చూస్తున్నారు కదండి. మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చింది. బేస్ మొత్తం కాంక్రీట్ వచ్చి గ్రానైట్తో ఫినిషింగ్ అయితే వచ్చింది. మనకి కారు లోపలికి వెళ్తున్నప్పుడు ట్రాక్షన్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను. పార్కింగ్ స్పేస్ కూడా మీరు గమనిస్తే మనం ఎటువంటి హ్యాచ్ బ్యాక్ అని ఈజీగా పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా PVC వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఈ విధంగా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వచ్చిందండి. సెట్ బ్యాక్స్ కూడా మీరు చూడొచ్చు. సెట్ బ్యాక్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చింది. మనకి ఆల్మోస్ట్ 2.7 feet యూజబుల్ స్పేస్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టేర్స్ కూడా మీరు గమనించవచ్చు. మొత్తం మనకి 2 కలర్ కాంబినేషన్స్తో ఉన్న గ్రానైట్ అయితే వచ్చింది కాబట్టి చాలా బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ కూడా గమనిస్తే మనకి వాషింగ్ ఏరియా అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీ ప్రాక్టికాలిటీ అనేది చాలా మిస్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మొత్తం టైల్స్ వచ్చాయి. అదేవిధంగా గ్రానైట్ కూడా ఇక్కడ బాగా వచ్చింది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎలక్ట్రిక్ ఇంకా వాటర్ కనెక్షన్స్ కూడా వచ్చాయి. మనకి సౌత్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టు అయితే 15 inches దాకా సెట్ బ్యాక్స్ అయితే వస్తుందండి. చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింప్లెక్స్లో డబుల్ బెడ్రూమ్ మనకి G+1 పర్మిషన్తో అయితే ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు ఇంటి ఎలివేషన్ గమనించినట్టు అయితే మనకి 2x4 టైల్స్తో చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా 2x4 టైల్స్తో చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇంటి లోపల చూసుకున్నట్టు అయితే నేను ఇప్పుడు హాల్ లోపల తీసుకొని వస్తున్నాను. మీరు చూడొచ్చు. హాల్ మీకు ఫస్ట్ ఫ్లోరింగ్ చూపిస్తున్నాను. ఇటాలియన్ మార్బుల్ స్టైల్ అయితే వచ్చిందండి. చాలా బాగా కనిపిస్తుంది. టైల్ అయితే మనకి మార్బుల్ అయితే ఇటాలియన్ మార్బుల్ స్టైల్లో వచ్చింది, కానీ ఇండియన్ మార్బుల్ చాలా డ్యూరబుల్ ఉంటుంది. మీరు చూడొచ్చు. మంచిగా ఇక్కడ ఒక డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, అక్కడ కూడా ఒక డైమండ్ ప్యాటర్న్, 2 సెమీ డైమండ్స్, 3 to 4 సెమీ డైమండ్ ప్యాటర్న్స్ అయితే ఫామ్ అయ్యాయి. చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీకు యూనిక్ డిజైన్స్ అయితే వచ్చాయి. మాకు 2 ఫ్యాన్లు, ఒక షాండ్లియర్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చారు. అదేవిధంగా ఇంకా LED లైట్స్ అయితే పెట్టలేదు. సో ఇంకా కంప్లీట్ కాలేదు. LED లైట్స్ కూడా మీరు సాటర్డే సండే వచ్చే లోపల ఫిట్టింగ్ అయిపోతుంది. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా సాటర్డే సండే తర్వాత ఉండదు. సో నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు తీసుకునే ముందు చూడాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడే తీసుకొని వస్తున్నాను. డే లైట్ కండిషన్స్ ఎలా ఉంటుందో, న్యాచురల్ డే లైట్ కండిషన్స్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. సో మనకి
టీవీ యూనిట్ కూడా 85-75 ఇంచ్ టీవీ వరకు కూడా వెళ్ళచ్చు. అంత పెద్ద టీవీ పెట్టుకోవచ్చు ఇక్కడ హాల్లో. మంచిగా వచ్చింది టీవీ యూనిట్ అయితే బాగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి 4x4 లేకుంటే 4.5x4 డైమెన్షన్స్తో 4.5x4.5 డైమెన్షన్స్తో విండో కూడా వస్తుంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక మంచి సైజ్ అయితే వచ్చింది. మనకు డే లైట్ కండిషన్స్ కూడా మంచిగా రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. మనకి ఇక్కడ నార్త్ సైడ్ కూడా ఒక మెయిన్ సైజ్ ఫుల్ సైజ్ డోర్ అంత సైజ్ అయితే ఒక డోర్ అయితే వస్తుంది. సెట్ బ్యాక్స్కి ఇలా చూసుకోవచ్చు. మనకి ఇంతకుముందు నేను కొన్ని హౌసెస్ చూపించినప్పుడు మనకి ఇటువైపు లాస్ట్లో ఒక టాయిలెట్ బాత్ వచ్చేది. ఇప్పుడు అలా లేకుండా మనకి కామన్ టాయిలెట్ అయితే వస్తుంది ఇక్కడ ఇండియన్ స్టైల్లో. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను. మీరు ఫ్లోరింగ్ కూడా మళ్ళీ ఒకసారి చూడొచ్చండి. నేను దూరం నుంచి సరిగా ఈ కెమెరా క్యాప్చర్ చేయడం లేదు నాకు తెలిసి. సో మీరు ఇక్కడ వచ్చినప్పుడు నేరుగా చూడొచ్చు. చాలా బాగా వచ్చిందండి. ఫ్లోరింగ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. గ్రానైట్ ఇక్కడ చూడొచ్చు, గ్రానైట్ కూడా యూజ్ చేశారు ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ కూడా ఒక సేమ్ అదే డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ చాలా బాగా కనిపిస్తుందండి. ఇంకా 2 కోట్స్ అయితే ఉంటుంది. ఇంకా 2 టైమ్స్ పాలిషింగ్ కూడా ఉంది. అది కూడా ఇంకా ఫినిష్ కాలేదు. అయినప్పటికీ చాలా మంచి గ్లో అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఫాల్ సీలింగ్ చూడొచ్చు. మనకి ఇక్కడ 4 LEDs వచ్చి చాలా మంచిగా వస్తుంది. సౌత్ సైడ్లో కూడా ఒకటి 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వస్తుంది ఇక్కడ. అదేవిధంగా మనకి హ్యాండ్ వాష్ యూనిట్ ఇక్కడ వచ్చి కట్లరీ అంతా పెట్టుకోవడానికి అక్కడ స్పేస్ కూడా వచ్చింది. నేను దగ్గరగా చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. అది కూడా చూడొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ విధంగా మంచి ఆర్చ్ అయితే వస్తుందండి హాల్ నుంచి డైనింగ్ రూమ్కి సపరేట్ చేస్తూ. సో ఇక్కడ మనకి పూజా రూమ్ అనేది అయితే ఇక్కడ వస్తుంది. ఒకరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి కిచెన్లో మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. షెల్ఫ్స్ అన్నీ మంచిగా వచ్చి 7 feet హైట్ వరకు టైల్స్ అయితే వచ్చాయి, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి మంచిగా ప్లేస్ అయితే వస్తుందండి. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా ఇక్కడ ఫుల్ సైజ్ ఇచ్చారు. అదేవిధంగా 20W కూడా ఎలక్ట్రిక్ పోర్ట్స్ ఇచ్చారు. సో వాటర్ ప్యూరిఫైర్ కానీ చిమ్నీకి కానీ అన్నిటికీ పోర్ట్స్ అయితే సరిపోయినండి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఒకటి 3x2.5 3x3 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చేంత స్పేస్ కూడా వచ్చింది. అదేవిధంగా మనకి ఒకటి స్మాల్ సైజ్, అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఒకటి స్మాల్ సైజ్ డోర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్తో ఉన్నాయి కదా, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఒక దాంట్లో క్వీన్ సైజ్, ఒక దాంట్లో కింగ్ సైజ్ పట్టేంత స్పేస్ అయితే వస్తుంది. రెండిట్లో కింగ్ సైజ్ యూస్ చేసుకోవచ్చు, కానీ కొద్దిగా స్పేస్ అయితే ఇక్కడ తగ్గుతుంది. దీంట్లో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్స్ వేసుకోవచ్చు, కానీ కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే మంచానికి అటువైపు ఓన్లీ 1.5 to 2 feet మాత్రమే స్పేస్ వస్తుంది. రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయండి. మనకి మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి. అదేవిధంగా అటాచ్ టాయిలెట్ బాత్ కూడా వచ్చింది. సజ్జా కూడా వచ్చి చాలా మంచిగా వచ్చింది. మీరు ఈ అటాచ్ టాయిలెట్ బాత్ చూడొచ్చు. మనకి ఈ విధంగా వస్తుంది అటాచ్ టాయిలెట్ బాత్ అనేది. మనకి రూఫ్ హైట్ వరకు ఇచ్చి మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. అది కూడా గమనించవచ్చు. అదేవిధంగా ఈ రూమ్లో మనకి ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా వస్తుందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాను. అంతకంటే ముందు కామన్ టాయిలెట్ చూడొచ్చు. మీరు కామన్ టాయిలెట్ ఇక్కడ చూసినట్టయితే మనకి కూడా ఇక్కడ కూడా రూఫ్కి టచ్ అయితే టైల్స్ అయితే వచ్చి ఫాల్ సీలింగ్ వచ్చింది. అదేవిధంగా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా పెట్టారు. సో మళ్ళీ ఒకసారి నేను మీకు మొత్తం ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ తీసుకొని వెళ్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు అండి, డే లైట్ కండిషన్ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఈ బెడ్రూమ్లో మీరు కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇక్కడ 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వస్తుంది. అట్ ద సేమ్ ఇక్కడ కూడా 1x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వస్తుంది. మీరు ఇక్కడ కూడా గమనిస్తే అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో మనకి ఈ విధంగా రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ అయితే వచ్చి మనకి ఫాల్ సీలింగ్ వచ్చి చాలా బాగా వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. ఇంతసేపు నేను మీకు 2 BHK ఈస్ట్ ఫేసింగ్ 150 square yardsలో 1250 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్. ఇది రాంపల్లి విలేజ్ నుంచి కేవలం 1 kilometer డిస్టెన్స్లో అయితే వస్తుంది. చర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4 kilometersతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 78 lakh rupees కోట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తూ ఉంటే మీరు ఈ బడ్జెట్లో చూస్తూ ఉన్నా నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. నా దగ్గర 70 lakhsలో కూడా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. సో అది కూడా మీరు కన్సిడర్ చేసి ఇండిపెండెంట్ హౌస్ కోసం సైట్ విజిట్ కోసం రావచ్చు. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో వెబ్లో కూడా నేను అప్లోడ్ చేశాను కాబట్టి అవి కూడా చూడొచ్చు. 150, 120, 175, 165 ఇలా కొన్ని డైమెన్షన్స్తో నా దగ్గర ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ చెక్ చేసుకొని మీరు సైట్ విజిట్ కోసం రండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఛానల్ని
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేసి హైప్ చేయండి. సో దట్ ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్న వాళ్ళ కోసం ఈ ఇండిపెండెంట్ హౌస్ తప్పకుండా వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.